హాయ్ గాయ్స్, 2025 వచ్చేసి ఆల్మోస్ట్ 3 months అయితే కంప్లీట్ అయిపోయింది. మరి న్యూ ఇయర్ రోజు ఈ ఇయర్ ఏం చేద్దామని ఆలోచించి ఏవేవో రిజల్యూషన్స్ రాసి ఉంటారు కదా, లైక్ జిమ్కి వెళ్ళాలి, డైట్ మెయింటైన్ చేయాలి, మనీ సేవ్ చేయాలి, ఫోన్ ఎడిక్షన్ తగ్గించేయాలి అండ్ 2025లో సక్సెస్ అయిపోవాలి అని రిజల్యూషన్స్ లిస్ట్ రెడీ చేసుకొని ఉంటారు కదా. అయితే మీరు సక్సెస్ అయిపోయినట్టే. రీల్స్ చూడండి, సక్సెస్ అదే వస్తుంది, ఏంటి ఇలా అంటున్నా అనుకుంటున్నారా? జస్ట్ థింక్ గైస్, ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్స్ అనేసుకోవడం, లిస్ట్ ప్రిపేర్ చేసేయడం, తర్వాత వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రోకాస్టినేషన్ చేయడం, ఇదే కదా మనం ఎవ్రీ న్యూ ఇయర్కి చేసేది, అవునా కాదా? ఆస్క్ యువర్ సెల్ఫ్. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది, మీరు సక్సెస్ అవ్వాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. బట్ ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఇది మాత్రం ఎవ్వరూ థింక్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, సక్సెస్ అవ్వాలని చెప్పి రిజల్యూషన్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, బట్ ఆ లిస్ట్కి ఏంటి, ఏం చేస్తే సక్సెస్ అవుతారు అని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. అందుకే కదా ఈ రిజల్యూషన్స్ లిస్ట్ అది ఫెయిల్ అయ్యేది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏదైనా డ్రీమ్ ఆర్ గోల్ పెట్టుకుంటే ఎలా స్టాండ్ తీసుకోవాలి, మన రిజల్యూషన్స్ అయినా, డ్రీమ్స్ అయినా, గోల్స్ అయినా వాటిని ఎలా రియాలిటీలోకి తీసుకొచ్చి అచీవ్ చేసి చూపించాలి అంటే ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలో చూద్దాం. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. మీకు సక్సెస్ అవ్వాలని ఉంటే మీరు యాక్షన్ టేకర్స్ అని ఫీల్ అయితేనే ఈ వీడియో చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఈ వీడియోని నేను కొన్ని పాయింట్స్ వైజ్గా అయితే చెప్దాం అనుకుంటున్నా. అందులో ఫస్ట్ వచ్చేసి బీయింగ్ క్లారిటీ ఆన్ యువర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఫస్ట్ మీరు ఆలోచించండి, మీ పాస్ట్లో అంటే 2024లో చూస్తే మీరు అనుకున్న గోల్ ఎంతవరకు అచీవ్ అండ్ ఎంతవరకు ప్రోకాస్టినేట్ చేశారు అని ఒకసారి రిమైండ్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మీకు మీ మీద పాస్ట్లో ఏదైనా వర్క్ మీద ఎంత కన్సిస్టెన్సీ ఉంది అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మీకు మీ మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. అప్పుడు వాటిని ఒక పేపర్ మీద రాసుకోండి. నెక్స్ట్ మీరు 2025లో ఏం చేయాలనుకుంటున్నారు అని థింక్ చేయండి. సో అప్పుడు మీరు 2025లో అనుకున్న గోల్ అచీవ్ చేయాలి అంటే దానికి ఎంత పాసిబిలిటీ ఉంది అని ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాడ్మింటన్లో ఛాంపియన్ అవ్వాలి అయితే ఎలా పాసిబుల్ అవుతుంది? లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ విత్ కన్సిస్టెన్సీ. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అది పాసిబుల్ అవుతుంది. మేబీ మీరు 2024లో ప్రాక్టీస్ చేయకుండా ప్రోకాస్టినేషన్ చేసి ఉండొచ్చు. సో సింపుల్. నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, మీరు పాస్ట్లో ఏవైతే మిస్టేక్ చేశారో అవి ప్రెజెంట్లో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ యువర్ మైండ్ టు అవాయిడ్ ప్రోకాస్టినేషన్. మనం ఏదైనా గోల్ని అచీవ్ చేయాలి అంటే ప్రోకాస్టినేషన్ని అవాయిడ్ చేయడం అనేది కీ రోల్ని ప్లే చేస్తుంది. సో దానికి మనం చేయాల్సింది ఫస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే ఫస్ట్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ అండ్ స్కిల్స్. మీరు ఏదైనా ఒక గోల్ని అచీవ్ చేయాలి అనుకుంటే దానికి మీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అండ్ మీకు ఏం స్కిల్స్ వచ్చు అని తెలుసుకోండి. సో అలా తెలుసుకున్న తర్వాత మీకు ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో ఆ వీక్నెసెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గోల్ని అచీవ్ చేయడానికి స్మార్ట్ గోల్ సెట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. స్మార్ట్ గోల్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైమ్ బౌండ్. అంటే మీరు ఏదైనా ఒక గోల్ అనుకుంటే అదొక స్పెసిఫిక్గా ఏ టైంకి ఎలా అచీవ్ చేయాలి అని మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో అలా మీకు ఒక స్పెసిఫిక్గా ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీరు ప్రోకాస్టినేషన్ అనేది చేయరు అండ్ మీ గోల్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, పెద్ద పెద్ద గోల్స్ ఉన్నా సరే వాటిని చిన్నగా డివైడ్ చేసి వాటిని కంప్లీట్ చేస్తూ ఉండాలి. లేదు ఇంత వర్క్ నా వల్ల అవ్వదు అని ప్రోకాస్టినేట్ చేసే బదులు ఎవ్రీడే ఈ టాస్క్ అండ్ వర్క్గా డివైడ్ చేసుకుంటూ మీ వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని సక్సెస్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. అండ్ ఆల్సో మీకు ఏం గోల్ ఆ డ్రీమ్ ఉన్నా సరే దాని మీద మీరు ఏదో చెయ్యాలి అన్నట్టు కాకుండా ఇష్టంగా చేయడం వల్ల మీరు ప్రోకాస్టినేషన్ అనేది చేయరు అండ్ ఈజీగా సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం మూవీకి వెళ్ళాలి అంటే టైంకి వెళ్ళేలా ముందే అన్నీ ప్లాన్ చేస్తాం, అన్నీ సెట్ చేసుకుంటాం. మనం 2 hours చూసే మూవీ కోసమే అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు లైఫ్ కోసం ఇంకెంత ఇంట్రెస్ట్ చూపించాలి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇది అయితే అందరిలో ఉండే మేజర్ ప్రాబ్లం అనే చెప్పుకోవాలి. అదే సెల్ఫ్ డౌట్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ టైం. అరే నాకు అర్థం కాక అడుగుతున్నా, ప్రతి దానికి సెల్ఫ్ డౌట్. ఏదైనా వర్క్ చేయాలి అంటే అపోనెంట్స్ కాంపిటీషన్ ఉంది, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, ఇదంతా ఎందుకులే తర్వాత చూసుకుందాం. మరి మీలాగే అందరూ ఆలోచిస్తే ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్సే ఉండరేమో కదా. ఎందుకు చాలామంది పేదరికం నుండి బిలియనియర్స్ అయ్యి ఉంటారు ఆలోచించండి. అండ్ వాళ్ళకి మీకు తేడా ఏంటి అంటే, సక్సెస్ఫుల్ పర్సన్స్
ఏదైనా వర్క్ చేయాలి అంటే డెసిషన్ తీసుకున్న వెంటనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ రైట్ టైం కోసం ఆలోచించరు. సో దీనివల్లే సక్సెస్ఫుల్ పర్సన్స్ మరింత సక్సెస్ అవుతున్నారు. అండ్ మనం మాత్రం ఇలా ఆలోచిస్తూనే ఉండిపోతున్నాం. ఒక్కటి మాత్రం నిజం, మీరు గనక సక్సెస్ అవ్వాలి అంటే చేయాల్సింది అనుకున్న పనిని యాక్షన్లోకి తీసుకురావడం. లేదు అని ఇలా ఆలోచిస్తూ ఉంటే 2025 కాదు కదా, 2026, 2027, 28, 29 అండ్ 30 ఇలా ఇయర్స్ మారుతూనే ఉంటాయి. బట్ మనం మాత్రం ఆలోచించడం దగ్గరే ఆగిపోతాం. ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, మీరు సక్సెస్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచించండి. అండ్ ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి, 2025లో మనం సక్సెస్ అవుతున్నాం. సక్సెస్ అయ్యి అందరికీ మనం ఏంటో ప్రూవ్ చేస్తున్నాం. చివరిగా ఒక్క మాట, 2025లో మన సక్సెస్ ఎలా ఉండాలి అంటే, ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. సో నేనైతే ఫిక్స్ అయిపోయా 2025లో ఇలా చేసి చూపించాలని. మరి మీరు కూడా ఫిక్స్ అయ్యారా? కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.